కదా. సో అవి అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రివర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా లేకపోతే ఈయన ఈ చావులందరికీ కారణం కమల్ హాసన్ అనేది మంచిని తీసుకురాలేదు. సో అది ఒకటి నెగిటివ్గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అయితే ఆ సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే సిద్ధార్థ గారు. క్యారెక్టర్లు ఒకటే తేడా. సో ఓవరాల్గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది, కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే శంకర్ గారి మ్యాజిక్ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్లోనో కో డైరెక్టర్తో చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఆ ఒక్క సాంగ్తో చిన్న సినిమాలు ఒక 10 సినిమాలు చేయొచ్చు. అంతమంది క్రౌడ్ని పెడతారు. కొన్ని బొమ్మలు కానీ కొన్ని వెరైటీగా చేస్తుంటాడు. సో కొన్ని అనిపించినాయి, ఏదో కూర్చుని చేయించినట్టు అనిపించింది. కానీ ఆయన దగ్గరుండి రోబో సినిమాలాగా లేకపోతే రోబో 2 లాగా కొన్ని ఆయన ఒకే ఒక్కడ కానీ ఇలాంటి అనిపించలేదు నాకు. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఇండియన్ 3 చూసేంత జనాలకు ఓపిక లేదు. కొంచెం మంచిగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్ చేంజర్లో సాంగ్ ఒకటి వస్తుంది, ఇందులో ప్లే అవుతుంది. అది కొంచెం జనాలు ఊపెక్కింది అనమాట. సో ఓవరాల్గా లంచం నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు, మనల్ని పట్టుకునే వాళ్ళని ఆపితే మనం ఆగుతాం అనమాట. సో అదొకటి మెసేజ్ బాగుంది. ఓకే. ఎమోషన్స్, లంచం గురించి, కరప్షన్ గురించి ఉన్న సబ్జెక్ట్ అది వాళ్ళు ట్రైలర్లో కూడా అది చూపించారు. దేర్ ఇస్ నథింగ్ వాళ్ళు మిస్లీడ్ చేసింది ఏం లేదు. నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా సీన్స్లో ఐ క్రైడ్. నాకు బాధేసింది చాలా. బికాస్ మనం రోజు పేపర్లో అండ్ ఎవ్రీవన్ చూస్తుంటాము, మనకు జరుగుతుంది, వేరే వాళ్ళకి జరుగుతుంది ఆ బాధలు అవి. సో అవన్నీ చూసిన తర్వాత మనకు మంచి చేయాలనిపిస్తుంది. అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు, చాలా డీటెయిల్గా చూపించారు. హైలీ అడ్వాన్స్డ్ అని ఉంటారు టెక్నికల్గా పరంగా, కానీ అప్పుడే భారతీయుడు 1లోనే ఆయన ముసలాయన, ఈ సినిమాలో ఇంకా ముసలాయన. బట్ ఫైట్స్ కానీ యూనిసైకిల్ మీద తిరగడం ఇలాంటి కొంచెం చిన్న లాజిక్స్ ఏమన్నా కొంచెం నో ఈ మనం చూస్తుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో 100 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి ఇలా చూస్తున్నాం. వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు, 30 years వాళ్ళు లేని ఫిట్నెస్ కూడా వాళ్ళకి కూడా ఉంది. సో ఆయన వర్మకళ నేర్చుకొని అప్పటి నుంచి ఉన్నారు అంటే హిస్ బాడీ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవన్నీ చేయడానికి ఇట్స్ పాసిబుల్. నాకు నచ్చింది బికాజ్ నేను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ మనకి అదే మెయిన్ సబ్జెక్ట్. మనం మంచి చేయండి అని చెప్పి వదిలేస్తుంది ఏ సినిమా అయినా, చేసిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపించారు. అది బాగుంది. 4. సో దట్స్ వాట్. అది శంకర్ గారి సినిమా లేదు. సి ద థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. అది కాన్సిక్వెన్సెస్ వచ్చి మన సమాజంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎంత న్యాచురల్ అయిపోయిందో చూపించారు మనకి. అది కాదు అన్నట్టు. గేమ్ చేంజర్ సాంగ్ కూడా పెట్టినట్టున్నారు కదా మధ్యలో. లేదు, గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది హోటల్ దగ్గర, జరగండి అని. ఓకే. యా, ఎందుకంటే నాకు మహేష్ బాబు సాంగ్ ఒకటి వచ్చింది మధ్యలో, అది గుర్తుంది నాకు. పార్ట్ 2కి యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే కస్టమర్ డైలామాలో ఉన్నాడు. ఏం చెప్పాలి సినిమాకి, బ్లాక్ బస్టర్ అనాలనా, హిట్ అనాలనా, సూపర్ అనాలా అనే కన్ఫ్యూజన్లో వదిలేయడం జరిగింది. ఇంకా సీన్కి నెగిటివ్ ఏం తెలుసా, తల్లి చనిపోయినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది చూసావా, అది నెగిటివ్. కానీ దానికి మళ్ళీ ఒక పాజిటివ్ సీన్ ఏం తెలుసా, గో బ్యాక్ ఇండియా, నీ వల్ల మా ఫ్యామిలీ ఇంత ప్రాబ్లం సఫర్ అయిందని అంటాడు చూసావా, అది సీన్కి ప్లస్ పాయింట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు శంకర్ గారు మెంటల్గా ప్రిపేర్ చేశారు, ఏది మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని. ఓకే, కానీ ఇదే భారతీయుడు యువతని ఇంటే హారే ధర ఆగువా, యువతని ఏం చేయాలి తెలుసా, మెంటల్గా ప్రిపేర్ చేయాలా. కానీ భారతీయుడు చేయాలా, మీరు రండి అన్నాడు, ఆ జరిగే పర్యావసనం తట్టుకోలేకనే గో బ్యాక్ అన్నారు. సో అది ఎందుకు అన్నారు అనేటువంటిది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఇది ఇప్పుడుండే మరిగా వాళ్ళు పెట్టుండారు. తమిళ
మేడం మీకు ఎలా అనిపించింది? First half was good, like the first half was good, but the second half it could have been better. కొంచెం లాగ్ ఉండేది, but one time చూడొచ్చు, it's better. పార్ట్ 1 కంటే ఇది బాగుందా? Not, it should not compare because that is a total different generation movie and this is a different generation movie, so you could not compare, but it's good, one time watchable. It's fine. Yeah, it's good. I thought it would be like worse, like initially my thought was, but he did better. It's good. సో ఇండియన్ 3 కూడా ఉంది కదా క్లైమాక్స్ లో, అదేలా? Yeah, I expected this, to be frank. So he already told us, like in the interview, right, that he is waiting for the third part. So let us see in the third part what he's going to do. మేడం శంకర్ మార్క్ కనిపించిందా డైరెక్షన్? Yeah, like exactly in that particular song that where like I guess he spent like lakhs and lakhs of money in that song, but it was good. I don't think the song we can compare with the first movie, but it was good. The overall the movie was good. You can watch it one time. అంటే క్లైమాక్స్ ప్రాపర్ ఎంజాయ్ లేదు. చెప్పులే